18 సంవత్సరాల క్రితం ఈ ఒంగోలు వచ్చినప్పుడు, అదిగో ఈ 3 చెట్లు అవతల చిన్న పొదలాంటి చెట్టు ఉంది చూడండి, అక్కడ ఒక తుమ్మ చెట్టు. ఆ చెట్టు క్రింద ఒక 6 పిల్లలకి స్టడీ పెట్టి ఎవరు లేని ఒక అనాథను. ఈరోజు నా ప్రభు ఎవరూ లేని ఒక అనాథగా ఈ ప్రాంతానికి వచ్చానని నేను అనుకుంటే, నువ్వు అనాథవు కాదురా, నీ వెనక ఒక మహాసైన్యం ఉంది. ఓ కృపా మినిస్ట్రీస్ ఉంది, ఆధ్యాత్మిక బిడ్డలు ఉన్నారు. ఒక గొప్ప జనము నీకు ఇవ్వబోతున్నా, ఒక గొప్ప పరిచర్యను చేయబోతున్నా. ఆ రోజు తిన్నావా లేదా అని అడిగిన వాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఈరోజు అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంచుమించు 24 సంవత్సరాల దాకా పుట్టినరోజు కేక్ కటింగ్ ఏంటో నాకు తెలియదు. దేవుని సేవకు వచ్చిన తర్వాత నాకు తెలియకుండా ఒక్కొక్కళ్ళు కేకులు తెచ్చి బొకేలు తెచ్చిస్తూ ఉంటే, ప్రభువా నిన్ను మోసినందుకు ఈ కృపను నాకు ఇచ్చావా, నిన్ను మోసినందుకు ఈ ఘనతను నాకు ఇచ్చావా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను మాత్రమే కాదు, ప్రతి బిడ్డ యేసయ్యను మోయగలిగితే ఈ ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం యేసయ్యకు సొంతం అవుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజు నుండి యేసయ్యను మోద్దాం. కొంతమంది దగ్గరికి మరియ బెత్లెహేముకు తీసుకొచ్చింది, మనం ప్రతి ఇంటికి యేసయ్యని తీసుకెళ్దాం. నిజంగా వాళ్ళ ఇంటికి క్రిస్మస్ ఆనందం కలుగుతుంది. ఈరోజు నేను ప్రతి ఇంటికి యేసయ్యని తీసుకెళ్తా, ప్రతి ఇంటికి క్రిస్మస్ ఆనందాన్ని పంచి పెడతానన్న వాళ్ళు ఒకసారి మీ చెయ్యెత్తి చూపించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన్ని మోసుకుంటూ వెళదాం. సర్వలోకానికి ఆయన సృష్టించిన సర్వ సృష్టికి స్వార్థను అనగా ప్రభువునికి పరిచయం చేద్దాం. ఎలాగైనా ప్రతి ఆత్మను స్వార్థం కాదు, ఇది మత పిచ్చి కాదు. దేవుని రాజ్యంలో ప్రతి ఆత్మను మనం చూద్దాం. అలాంటి కృపా ప్రభు మనందరికీ దయచేయును గాక.